ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాసేపు అయ్యాక వేద్దాం అనుకున్నానమ్మా, ఇంతలోనే సోనకాలు. అదే సుజాత వాళ్ళు లోపలికొస్తారని నేను అనుకోలేదు. మేము విశ్వాసగల సునకాలం, మీరు వెన్నుపోటు పొడిచే సునకాలం. రాత్రిపూట కూడా ఈ గోలేంటి? అసలు ఎందుకు వచ్చారు మీరు? అర్చనతో మాట్లాడాలి. ఏ అర్చన, తొందరగా బయటికి రావే. లోపలేం చేస్తున్నావే? ఈవిడ గారు నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటవని గారు, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నిజాయితీగా చెప్తావా? ఏంటవని గారు, ఎవరికి భయపడకూడదు, అబద్ధం ఆడకూడదు. నా గురించి అమ్మకేదైనా నిజం తెలిసిపోయిందా? ఈ సమయంలో వచ్చి మా ఇంట్లో ఉన్న పిల్లతో ఈ ఎంక్వైరీలేంటి? ముఖ్యమైన పని మీదే వచ్చాం, మీతో ఊరికే ఆటలాడుకోవడానికి రాలేదు. ఏం అడగదలుచుకున్నావో అడిగి తొందరగా బయటికి నడవండి. నీ చెప్పులెక్కడున్నాయి? ఎందుకండి? ఎందుకో చెప్తాను. ముందు నువ్వు రెగ్యులర్గా వాడే చెప్పుల్ని తీసుకునిరా. దాని చెప్పులేమన్నా తెగిపోయాయా? నువ్వు కుట్టిద్దామనుకుంటున్నావా, లేదా కొత్త చెప్పులు కొనిద్దామని అనుకుంటున్నావా? కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది. ఇవిగోండి. అసలు ఈ సమయంలో ఈ చెప్పుల గోలేంటి? గుడిలో నా కూతురు వేసుకున్న చెప్పులు, అర్చన వేసుకున్న చెప్పులు ఒకేలా ఉన్నాయి. కావాలంటే అందరూ చూడండి. అక్షయ హాస్పిటల్కి కూడా ఇవే చెప్పులు వేసుకుని వచ్చింది. ఈ చెప్పులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? సిల్లీ క్వశ్చన్. ఒకేలాంటివి ఎంతమంది దగ్గరుండవు? నువ్వు నోర్ముయ్. నేను అర్చనతో మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో దూరకు. ఉన్నది ఉన్నట్టు చెప్పమ్మా, నా దగ్గర అబద్ధం చెప్పకు. చెప్పుల విషయమే కాదు, గుడిలో ఒక ఆవిడ అక్షయ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ కనిపించింది. ఆవిడ ఎవరు? ఆవిడే పోలీస్ స్టేషన్ దగ్గరకు నిన్ను తీసుకునొచ్చింది. అది నాకు బాగా గుర్తుంది. ఆవిడ ఎవరు? ఆవిడకు నా కూతురికి పరిచయం ఏంటి? అవని సుజాతలు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పమ్మా. అందులో ఏదో రహస్యం ఉన్నట్టు, నువ్వేదో నిజం దాస్తున్నట్టు ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు చెప్పే నిజం ద్వారా నా కూతురు ఎక్కడుందో నాకు తెలుస్తుంది. ఇంతదాకా వచ్చిన తర్వాత అబద్ధం చెప్పలేను. ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తాను. ఆ చెప్పులు నాకు గుడిలో దొరికాయి. ఎవరు వదిలి వెళ్ళిపోయారో నేను గమనించలేదు. అక్షయవా కాదన్న విషయం కూడా నాకు తెలీదు. ఎవరూ కనిపించకపోయేసరికి బాగున్నాయి కదా అని వేసుకుని వచ్చేశాను. ఇకపోతే మీరు అడిగిన ఆవిడ నాలాగే అమ్మవారికి భక్తురాలంట. పేరు భవానీ. గుడి దగ్గర నాకు పరిచయం అయింది. అప్పుడప్పుడు గుడికొస్తూ ఉంటుంది. నాకు పరిచయం అయినట్టే మీ అక్షయ్కి కూడా పరిచయం అయ్యుంటుంది. ఆవిడెక్కడుంటుంది?
నేను వెంటనే ఆవిడ్ని కలవాలి. ఆవిడెక్కడుంటుందో ఆవిడ వివరాలేంటో నాకు తెలీదమ్మా. ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరకు ఆవిడతో అంత చనువుగా వచ్చావు. మరి ఆవిడకు సంబంధించిన వివరాలు తెలియవని అంటున్నావేంటి? గుడి దగ్గర పూజారి తెలీదన్నారు. అర్చనకి మాత్రం ఎలా తెలుస్తుంది? అర్చనని ఇంకా ఇబ్బంది పెట్టకు. నువ్వు కనుక ఆమె వివరాలని తెలియజేయగలిగితే నా కూతురు గురించి నాకు తెలిసిపోతుందమ్మా. అయ్యో అవని గారు, నాకు నిజంగా తెలియదండి. తెలిస్తే చెప్పకుండా ఉంటానా చెప్పండి? వీళ్ళు నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమోనని భయపడి చెప్పడం లేదేమోనని నేను అనుకుంటున్నాను. బయట నుంచి వచ్చిన దాన్ని, బయటకు పోవాల్సిన దాన్ని నేనెందుకు భయపడతాను చెప్పండి? ఈ ఇల్లు నాకు శాశ్వతమా? ఈ మనుషులు నాకు శాశ్వతమా? దయచేసి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి. ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా వచ్చి హడావిడి చేసావు, ఈ మాత్రం దానికేనా? చెప్పుల్ని చూపించి అదేదో పెద్ద ఎవిడెన్స్ లాగా బిల్డప్ ఇచ్చింది. నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే అర్చనే నీ కూతురన్నట్టు ఆ విషయం నువ్వు కనిపెట్టినట్టుంది. ఇద్దరి రూపంలో తేడా ఉంది, పోలికల్లో తేడా ఉంది. నీ కూతురికి అర్చనకి పోలికేంటి? అవని అలా అనిందా? లేదు కదా. అక్షయతో అర్చనతో ఉన్నా ఆవిడ ఎవరు అని అడిగింది. ఏదో ఒక వంక పెట్టుకుని అర్చనని కూడా మీ వైపు తిప్పుకుందామనే ప్రయత్నంలో ఉంది. అది జరగదు. అక్షయ అర్చనల మధ్య చాలా తేడా ఉంది. అక్షయ మమ్మల్ని ఇబ్బంది పెడితే అర్చన నా ప్రాణం కాపాడింది. ఇంకోసారి నా ఇంటికొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. బయటికి నడు. మా అక్షయ్ గురించి తెలిసి కూడా నువ్వు మాతో చెప్పకుండా ఉంటున్నావా అమ్మా? అలాంటిదేం లేదండి. ఇక బయలుదేరండి. పదవని